హాయ్ అండి. గుడ్ మార్నింగ్. పిల్లలకైతే సెలవులు అయిపోయాయి కదా, స్కూల్స్ స్టార్ట్ అయిపోయి. నిన్నటి వరకు తెల్లవారు కునుపు లేచిన వాళ్ళు రేపటి నుండి స్కూల్స్ అంటే ఈరోజు చాలా లేట్గా లేచారు. ఇప్పుడు పర్వాలేదు, 10 days హాలిడేసే, కానీ సమ్మర్ హాలిడేస్ అంటే భయం వేస్తుంది. ఇంకా రోజంతా ఒకటే మ్యూజిక్. ముందుకుంటే హాఫ్ డేస్ కూడా ఇస్తారు కదా. అయితే వాళ్ళు పడుకోరు, మనల్ని పడుకోనివ్వరు. ఈరోజైతే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది, ఎలాగ లేట్గా లేచామనేసి పోహా అయితే చేస్తాను. నేను వారంలోనే ఒకసారి పోహా అయితే చేస్తాను, లేదంటే ఇడ్లీ దోశ అలాంటివి పెడతాను. పిల్లలకి అయితే ఎక్కువ ఇష్టం ఉండదు, కానీ కొంచెం త్వరగా అయిపోద్ది, ఎలాగ లేట్గా లేచామనేసి ఈరోజైతే ఇది చేశాను. పిల్లలైతే తినేసి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయారండి. ఈరోజు కొంచెం ఎండ కూడా త్వరగానే ఎక్కింది, అందుకనేసి కొంచెం బట్టలు ఉంటే అవి కూడా వాష్ చేసి ఎండబెట్టేసాను అవన్నీను. పొద్దున్నకి చలి అలాగే వేస్తుంది, కొంచెం 10-10:30 అయితే ఎండ కూడా అలాగే వస్తుంది. అందుకనేసి కొంచెం బట్టలు అవి వాష్ చేస్తాను, దుప్పట్లు అవి ఉంటే. ఇంకెందుకనేసి మధ్యాహ్నం వంటలోకి ఏముండదామని ఆలోచిస్తే మా ఆయన అయితే చికెన్ తెచ్చారు. పిల్లలకైతే కొంచెం చికెన్ ఇష్టమే, కానీ నేనైతే ఎక్కువ పెట్టడానికి ఇష్టపడను. అయితే మా అబ్బాయి అప్పటి నుంచి అమ్మ చికెన్ లెగ్ పీస్లు అంటే ఈరోజైతే తెప్పించాను, 2, పాపకొకటి బాబుకొకటి. ఈరోజైతే కొంచెం సింపుల్గా బిర్యానీ చేసేసి చికెన్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే సాంబార్ చేసి చికెన్ పకోడీ వేద్దాం అనుకున్నాను, కానీ పిల్లలైతే కొంచెం బిర్యానీ అయితే చేయమన్నారు. నేను బిర్యానీలు చేసిన, నాన్ వెజ్ కర్రీస్ అవి చేసిన స్పైసెస్ అవి తక్కువే వేస్తాను. నాకేమో కొంచెం కారంగా ఉంటే ఇష్టం, మా పిల్లలకి మా ఆయనకి మాత్రం కొంచెం తక్కువగానే ఉండాలి. అలాగని ఇప్పుడు నా కోసం చూసుకుంటూ వాళ్ళైతే తినడం మానేస్తారు కదా. మెయిన్ అయితే పిల్లలు కొంచెం కారం ఉన్నా కానీ తినడానికి అయితే ఇష్టపడట్లేదు. అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా ఎక్కువ వేస్ట్ చేసిన పాపం తినడానికి అయితే ఇష్టపడట్లేదు వాళ్ళు. వాళ్ళకి పెట్టకుండా మనం తింటే మనకు అస్సలు మనసు రాదు కదా తినాలనేసి. అందుకే కొంచెం కారాలు అవి తగ్గిస్తాను నేను, ఆయిల్ అవి కూడాను. ఇదంతా కలిపేసి ఒక గంట అయితే మ్యారినేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోద్ది. నేనైతే మరి నాకు ఈరోజైతే టైం లేక ఒక అరగంట పెట్టాను. నేనైతే బిర్యానీలు చేసిన, లేదంటే ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ అవి వండినా కానీ 2 పూటలకు సరిపడా వండుతాను. ఇంకా ఒకసారి కానీ ఇంకా 10 సార్లు వండకుండాను. మేమైతే నాన్ వెజ్ ఎక్కువ తినము, వారానికి 2 సార్లే. అందులో వారానికి ఒకసారి చికెన్ అయితే తెచ్చుకుంటాం. ఇంకా ఎలాగో చేసింది ఒకసారే కదా వారానికి బిర్యానీ అనేసి 2 పూటలకు సరిపడైతే చేస్తాను. ఒక్కోసారి ఎక్కువ చేసిన రోజు అయితే మిగిలిపోతుంది. అలాగని తక్కువ చేస్తే మాత్రం ఆ రోజు బాగుంటుంది, బాగా కుదురుతుంది కదా, తిందాం అనేసరికి బిర్యానీ అయితే ఉండట్లేదు. సర్లే అనేసి ఈరోజు కొంచెం ఎక్కువే చేస్తాను, మరి ఎలాగ ఉంటుందో ఏటో. నేనైతే బిర్యానీ ఎప్పుడు సోనా మసూరి రైస్తోనే చేస్తాను, బాస్మతి రైస్ అది ఎక్కువ ఉపయోగించను, ఎందుకంటే నాకు సరిగ్గా రాదనేసి. దమ్ బిర్యానీ మొన్న ఎప్పుడో చేశాను, కానీ కొంచెం క్వాంటిటీలోనే 1/2 kg బియ్యం తీసుకొని, అది ఎందుకు మరి అయితే నాకు టేస్ట్ అయితే అంటే బయట తిన్నంత ఫీలింగ్ అయితే రాలేదు. మరి స్పైసెస్ అవి తక్కువ వేయడం వల్ల మరి ఏంటో నాకైతే తెలియలేదు. మా పిల్లలకి మా ఆయనకైతే నచ్చింది, కానీ నాకైతే ఎందుకు నచ్చలేదు. సరే ఈరోజు ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి ఈ చిన్న బియ్యంతోనే వండేస్తున్నాను ఈరోజైతే. ఉల్లిపాయలు టమాటాలు అయితే బాగా వేగిపోయి, కొంచెం అంత కసూరి మెత్తి కూడా వేసేసి ఒక 10 నిమిషాలు మూత పెడితే అవి కూడా బాగా ఫ్రై అయిపోతాయి. మొత్తం గుజ్జులాగా అయిపోవాలి. ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసిన చికెన్ కూడా తీసి అందులో అయితే వేసేసాను. ఇది చికెన్ అయితే ఫాస్ట్గానే కుక్ అయిపోద్ది, కానీ అందులో వేసిన లెగ్ పీస్లు కొంచెం కుక్ అవడానికి టైం పడుతుంది. నేనైతే మరి ముందుగానే ఉడికించాల్సింది లెగ్ పీస్లు, మరి చేయలేదు అలాగా. ఇదిగోండి చికెన్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ సరిపోద్ది ఇది ఉడకడానికి, మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏం పోయవసరం లేదు చికెన్ అయితే కుక్ అవ్వడానికి. ఇది కొంచెం దగ్గర పడిపోయింది, అది కూడా లెగ్ పీస్లు కూడా అయితే బాగా ఉడికిపోయి. నేనైతే కొంచెం 2 లోటాలతో బియ్యం అయితే తీసుకున్నాను. 2 లోటాలకు వచ్చేసి 5 వాటర్ అయితే వేసుకుంటాను, బాగా ఉడికిపోద్ది. అలాగని 5 వేసామంటే మాత్రం నైట్కి ఉంటే మాత్రం కొంచెం గట్టిగా అయితే అయిపోద్ది, అందువల్ల 5 కానీ 5:30 కానీ వేసుకుంటే సరిపోద్ది. ఈ బియ్యం వేసి ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెడితే ఆ ఫ్లేవర్స్ అన్ని బిర్యానీకి అయితే బాగా పడతాయి రైస్కి. ఇగోండి లోటాతోనే 2 లోటాలు తీసుకున్నాను, వాటర్ వచ్చేసి 5 పోసాను. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే ఈరోజు మరి క్యారేజ్ అయితే తినిపించడానికి వెళ్ళలేదు, ఇంటికే తీసుకొస్తాను. ఎందుకంటే ఇదంతా వేడివేడిగా ఉంది, మళ్ళీ క్యారేజ్ ఇచ్చినా కూడా వాళ్ళకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఇంటికైతే తీసుకొస్తాము. ఎలాగో దగ్గరే కదా, స్కూల్ తినేసాక దిగబెట్టి వచ్చనేసి. పిల్లలైతే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు. మిగిలినవన్నీ ఒక గిన్నెలోకి ఎత్తేసి స్టవ్ అది నీట్గా క్లీన్ చేసి సింకులో గిన్నెలను కూడా తోమేశాను. అయితే మా బాబు వచ్చేసి మొన్న ఎప్పుడో అన్నాడు, అమ్మ జున్ను చేయమ్మ అనేసి. ఈరోజు ఎలాగో బిర్యానీ తిన్నాం కదా అనేసి, వాళ్ళు రాకముందే కొంచెం స్నాక్స్ కింద ఉంటుంది అనేసి జున్ను అయితే చేసాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, సేమ్ ఒరిజినల్ జున్ను తిన్నట్టు అనిపించింది నాకైతే. మా పిల్లలకు కూడా బాగా ఇష్టపడ్డారు. నైట్ అయితే అయిపోయిందండి, కొంచెం రసం అలాగే రైస్ అయితే పెట్టాను. కొంచెం బిర్యానీ కూడా పిల్లలకైతే తినిపించాను.
షింక్లో గిన్నెలు మాత్రం అక్షయ పాత్రలాగా ఊడుతూనే ఉంటాయి, ఏ పూటకి ఆ పూట క్లీన్ చేసినా కూడాను. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.